ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న ఆర్మీ నిపుణుల బృందం టన్నెల్ బోరింగ్ మెషిన్ ధ్వంసమైనట్లు గుర్తించారు. ఎయిర్ ట్యూబ్స్ ద్వారా టన్నెల్లోకి చేరుకున్న బృందం వాటర్ స్కానర్ పరికరంతో బురదను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ టీం తీవ్రంగా కష్టపడుతోంది. మరోవైపు విద్యుత్ పునరుద్దరణ, ఆక్సిజన్ పైపుల ఏర్పాటు చేసి నీటి తొలగింపునకు చర్యలు చేపట్టారు ఇంజనీర్లు. అయితే 10 కిలోమీటర్ల తర్వాత లోపలికి కదలలేని పరిస్థితి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కాగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద మట్టి దిబ్బలో కార్మికుడు చెయ్యి బయటపడింది. దీంతో లోపల చిక్కుకుపోయిన కార్మికుల్లో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సురక్షితంగా తిరిగి వస్తారా లేదా అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు నిత్యం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తాజాగా కాంట్రాక్టర్ ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితిని అధికారులు మంత్రికి వివరించారు. కొండపై నుంచి టన్నెల్లోనికి చేరుకోవాలంటే 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా జరిగితే టన్నెల్లోనికి చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు. కాగా అంతకుముందు 12 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సొరంగంలోనికి వెళ్లాయి. 2 వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. అయినా ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీరు, మట్టి, బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి నెలకొందని తెలిపాయి. ఫ్లై కెమెరాతో లోపల దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము, భారత సైన్యము, అదేవిధంగా ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుని మేము 8 మంది ఎవరైతే లోపల ట్రాప్ అయి ఉన్నారో వాళ్ళని రక్షించడానికి సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాం. 24 అవర్స్ గడిచింది సార్, మీరు ఎలా చూస్తారు? సరే చూస్తున్నాం, మా సహాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాం సార్. ఏమేమి బృందాలు దిగారు సార్ ఇప్పటికి? సరే మీకు తెలుసు కదా, మీరున్నారు ఇక్కడ ఇవన్నీ మీరు కవర్ చేసుకోండి. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం, డెఫినెట్లీగా వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా ఆయన ఏదైతే సొరంగం లోపలికి వెళ్లి కూడా అక్కడ ఉన్న అయితే సహాయక చర్యలు కూడా ఆయన పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు మంత్రి ఉత్తమ్ తో పాటు అలాగే సహచార మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇది తాజా పరిస్థితి. కెమెరా కిరణ్తో సార్, ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? మీరు లోపలికి చూసారు, సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది? సిచ్యువేషన్ యాక్చువల్ లోపల మడ్ తర్వాత మొత్తం పేరుకొని పోయింది. అక్కడ టీబీఎం తర్వాత ఒక 150 మీటర్స్ వరకు ఉందని చెప్తా ఉన్నారు. మేమైతే అంతవరకు వెళ్ళలేదు, కానీ అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అయితే ఏవైతే ఉన్నారో కంపెనీ వాళ్ళు కానీ, జేపీ కంపెనీ వాళ్ళు కానీ, అదే విధంగా నిన్న వచ్చిన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, తర్వాత హైడ్రా వీళ్ళంతా కొలాబరేషన్ లో పనిచేస్తా ఉన్నారు. దానికి ఇంకా డీవాటరింగ్ ఇంకా త్వరితగతిన చేసి ఆ మడ్డును కూడా ఎంత వీలుంటే దాన్ని సాలిడిఫై చేసి దాని మీద పోయి ఏ రకంగా మనం వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళ అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. లోపల ఆక్సిజన్ అందట్లేదని సమాచారం అందిస్తారు, నిజమేనా సార్? ఆక్సిజన్ అంటే బ్లోయర్ పోతా ఉంది, లోపల బ్లోయర్ నడుస్తా ఉంది. కాకపోతే అక్కడి వరకు ఇప్పటి వరకు మనం ఎవరం పోలేదు. ఎందుకు పోలేదు? 150 మీటర్స్ అవే ఫ్రమ్ ది టీబీఎం రేర్, అంటే దాని వెనుక భాగం వల్ల 150 మీటర్స్ ఉంది, దాదాపు 12 కాబట్టి అది ఎక్కడ ఏందనేది ఇప్పుడు క్లియర్ గా పిక్చర్ రాలేదు. ఇప్పుడు చాలా మంది దానికి సంబంధించినటువంటి నావీ గానీ, లేకపోతే ఆర్మీ గానీ, ఎన్డీఆర్ఎఫ్ గానీ, హైడ్రా గానీ వాళ్ళందరూ కూడా ఇన్సైడ్ కి వెళ్లారు. అవన్నీ చూస్తా ఉన్నారు. మీరు ఉదయం నుంచి మంత్రులతో మానిటరింగ్ చేస్తా ఉన్నారు. అసలు ఘటన ఎట్లా జరిగింది అనుకోవచ్చు సార్? మనం ఘటన ఇది సీపేజ్ వాటర్ అనేది న్యాచురల్ అండి. ఇది టనల్ పోయే కొద్దీ సీపేజ్ ఉంటది. ఆ సీపేజ్ కొంచెం ఎక్కువ అయింది. తర్వాత ఏమైందంటే లూజ్ మడ్ అంతా కూలటం వల్ల అదంతా స్లడ్జ్ ఫామ్ అయింది. స్లడ్జ్ అంటాం అదంతా పేరుకపోయింది. దాన్ని ఏ రకంగా బయటికి తీయాలని ఆలోచన ఉంది. ఇది న్యాచురల్ జరిగింది. దీంట్లో ఎవరు మ్యాన్ మేడ్ మిస్టేక్ ఏం కాదు. ఇది న్యాచురల్ మిస్టేక్.
సరే